రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరికీ కూడా వాళ్ళు పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఒక అతను ఏటు, ఇంకొక అతను కేటు, ఇంకొకడు వచ్చాడు మధ్యలో డూప్లికేటు. అతని పేరే రాజేంద్ర, రాజీ. ఈసారికి వాళ్ళ నాన్న మాజీ, వాళ్ళ అన్న పూర్తిగా ఇంకా మాజీ. జీవితంలో ప్రసన్న కుమార్ రెడ్డి గెలవడు. ఇతలాగా నేను గారు అని కూడా సంబోధించను. నువ్వు పద్ధతిగా ఉన్నావు అనుకో, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంట. నేను అందరి దగ్గర తెలుసుకున్నా ఆయన ఎలాంటి వాడు అంటే మహానుభావుడు అన్నారు. వీళ్ళని నేను గారు అన్నాను. నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే గారు అంటాను. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎట్టున్నాయంటే, ఈయన ఏటూ దిగాడు. నాది నెల్లూరు ముత్తుకూరు మండలం తాళపూడి గ్రామం. ఇప్పుడు వచ్చింది తాళపూడి గ్రామం మీద ప్రేమ, ఇప్పుడు వచ్చింది నెల్లూరు మీద మాధుర్యం. ఆడాడో పోయినాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంతో కలిసినాడు. ఇద్దరూ కలిసి తప్పుడు లెక్కలు చూపించినారు. అవినీతి కార్యక్రమాలకి దోహదపడ్డారు. ఇద్దరిని తీసుకొని లోపలేసినారు. మంచిగా చెప్పకూడదు తిన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చినారు. జగన్మోహన్ రెడ్డికి మంచిగా మసాజులు, తాయిలాలు, ఆయుర్వేద పుష్కలాలు అన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు సడన్గా నెల్లూరుకి వచ్చి నాది నెల్లూరు, యాడ నీది నెల్లూరు, ఏ పక్క నీది నెల్లూరు, మేము చెప్పేంత వరకు, నువ్వు చెప్పేంత వరకు నీకు నెల్లూరు అని తెలియదు. తాళపూడి గ్రామం బ్రహ్మం గారు పుట్టిన ఊరయ్యాదా. విజయసాయిరెడ్డి ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి వీరబ్రహ్మం గారయ్యా. ఆడ పుట్టాడని ఇప్పుడు మొక్కులు ముడుకులు చెల్లించుకోవాలా. ఏం చేసినావు నీ ఊరికి? విపిఆర్ గారు నిలబడ్డాడు అని తెలియగానే ఇమ్మీడియట్లీ పంపించిందమ్మా, అధికారం మీద పంపించాడు. నువ్వు పోయినావంటే విపిఆర్ని ఓడించేస్తావు, నువ్వు మామూలుడు కాదని ఈ అష్టదిగ్గదాన్ని దించాడు. ఏం చేశాడు ఈయన? విపిఆర్ గారు అదే తాళపూడి గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టున్నాడు. ఆ ఊరికి ఇతను కనీసం ఒక వాటర్ బాటిల్ అన్న ఇచ్చుంటాడు ఇన్ని రోజుల్లో. ఒక వాటర్ ప్యాకెట్ తాళపూడి గ్రామంలో విపిఆర్ గారు వాటర్ ప్లాంట్ పెట్టున్నారు, అమృతధార అని. ఏం మాట చూస్తున్నాడు, ఇంకా తెలీదా? ఆ ఊర్లో ఉంది, నేనే చెప్పాలన్నీ. ఆ మనిషి ఏమీ చేస్తున్నాడు, ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చున్నాడయ్యా. ఇది ప్రధానంగా అంశంగా తీసుకోవాలా. నెల్లూరుకు వచ్చి నిలబడినాడు. నేను ఒకటే అంటుండా ఏటూని, ఏమయ్యా ఏటూ విజయసాయిరెడ్డి, ఈ రోజుకి నీకు నెల్లూరు గుర్తుకొచ్చింది కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను గెలిస్తే ఏం చేస్తానో తెలుసా అంటున్నావు. అంటే నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్తున్నావు. ఆయన అసలు పోటీ చేయకముందే చాలా చేసేసినాడు. వీటిలో ఏది నమ్ముతారు జనాలు? విపిఆర్ విద్య, వందల సంఖ్యలో పిలకాయలు, కార్పొరేట్ సంస్థలో ఉండే స్కూలు. నేను ఈరోజు పోయి చూసినా మళ్ళీ ఎట్టుందో ఏంది అని. దాని ఎదురుగా ఒక 3-4 కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి. లక్షల ఫీజులు. వాళ్ళని తప్పంటలే, వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు చదువు చెప్పలేరు. ఎందుకంటే స్టాఫ్ ఉంటుంది, భోజనం పెట్టాలి, ట్యూషన్లు అవి ఉంటాయి. ఆయన వీటిని తలదన్నేటట్టు విపిఆర్ విద్య అని పెడితే, నేను పోతే అక్కడ భోజనం సంబంధించినటువంటి కూర్చునేటువంటి ప్రదేశం కావచ్చు, ఒక యూనివర్సిటీల్లో ఎస్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, సింహపూర్ యూనివర్సిటీ ఉంటాయి చూసావా, ఆడుండేటువంటి స్టేజ్ డయాస్ పిల్లకాయలకి కల్చర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి. నేను లోపల పోయి చూస్తే అక్కడుండే పచ్చని గడ్డి. ఈరోజు రంజాను సెలవు, నేను వెళ్ళి చూస్తే 15 మంది నీళ్ళు పడుతున్నారు. అంటే నటించట్లేదు కదా. అక్కడ పోయి చూసేసరికి 15 మంది నీళ్లు పడతా చెమ్మత నీట్గా క్లీన్ చేస్తున్నారు. అంటే ఒక మనిషి ఒక పనిని మీడియా ముందు ఒప్పుకోవడం కాదు, దాన్ని నిరంతరం చేయగలగాల. ఈరోజు అది సక్సెస్ అయ్యింది. 130 చిలుకు అమృతధార సూలూరుపేట నుంచి ఉదయగిరి వరకు పాత నెల్లూరు జిల్లా తీసుకుంటే ఇన్ని అమృతధారలు ఉన్నాయి. వాటన్నింటినీ ఎవరు కండక్ట్ చేశారు, ఎవరు నడుపుతున్నారు? ఈరోజు లక్ష దీపోత్సవం అయినా, వెంకటేశ్వర కళ్యాణోత్సవం అయినా, రొట్టెల పండగ అయినా, ఇంకోటైనా మతాలను ఇబ్బంది పెట్టకుండా, వర్గాలను ఇబ్బంది పెట్టకుండా చేతికి వచ్చినంత వచ్చి ఇచ్చేది ఎవరు? ఇది కాదు అర్హత, ఇది కాదు ఒక ఎంపీకి ఉండాల్సిన లక్షణం. ముందుగా చేసేసినాడు ఆయన. ఆయన కాంపెయిన్ అవసరం లేదు. ఆయన గురించి తెలిసి ఆయన శ్రమ పెట్టకుండా, బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఈ ఎండకి ఏమి ఆయన నలిగిపోకుండా చూసుకుంటే గెలవాల్సిన వ్యక్తిని మనం అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కేటు ఏం చేశాడు? ఈరోజు ఏవోను జగన్మోహన్ రెడ్డి, తర్వాత కేటు, ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రాజేందర్ రెడ్డి, రాజీ, ఈయనంతయ్య ఒక ఆడియో రికార్డ్ చేశాడమ్మా. ఐఎస్ఐ తీవ్రవాదులు ఉంటాయి చూడు,
అంత పెద్ద ఆడియో రికార్డ్ చేశాడు. ఎంత ప్రమాదం అంటే ఈరోజు నెల్లూరు నాకైతే చాలా భయం వేసిపోయింది. ఈ ఆడియో వల్ల ఈ ప్రపంచానికి ఏం జరుగుతుంది అని. ఒక వ్యక్తి, ఒక మహిళ అన్న, మీరు ఒకసారి ఏమనుకోకుండా ఆడియో ఇంటికి పోయి వినండి. ఆవిడ మాటలో ఎక్కడా కూడా ప్రేమ తగ్గనే తగ్గదు. అన్న 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 దాంట్లో ఎవరి పేర్లు ప్రస్తావించినప్పటికీ అన్న 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 అంటది. తప్పు లేదు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు ఒక నమ్మకమైన వ్యక్తితో, ఒక రక్త సంబంధం లాంటి మనుషులతో అన్న ఏందన్నా, ఇట్టన్నా, అట్టన్నా, ఇలా అనుకుంటున్నానన్నా అంటారు. వాళ్ళు పార్టీలోకి వచ్చి మాట్లాడారా? పార్టీ ఇప్పుడు నేను ఉన్నానయ్యా, మా ఎమ్మి నన్ను ఇష్టపడింది, నేను మా ఎమ్మిని ఇష్టపడినా, నా గురించి వాకప్ చేసుకుంది, నేను కూడా వాకప్ చేసుకున్నా. ఈ రోజులో ఇది తీసుకొని వచ్చి ఆ రోజు నేను అన్నానంటే అవును, కొత్తగా పరిచయమైనప్పుడు నాకు క్వశ్చన్లు అడుగుతాను, తప్పే ఉందా? తర్వాత రాజకీయాలు మీరు చేసిన దరిద్ర పరిస్థితులు మారిపోయినాయి. వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అయిపోయింది. అందులో ఏముంది తప్పు? ఏమంత ఆలోచిస్తున్నావు? వాళ్ళు రావాలా వద్దా అనుకున్నప్పుడు ప్రస్తావించిన అంశం అది. వచ్చిన తర్వాత మీ దౌర్భాగ్యము వాళ్ళు అనుకుంటే కరెక్ట్ అయిపోయింది, రావాల్సి వచ్చింది పరిస్థితి అంతే. ఈ రాజేంద్ర రెడ్డి కోడలు అవుట్ లేదుగా. ఈరోజు రాజేంద్ర రెడ్డి కోడలు సంవత్సరం లేదు, ఇప్పుడు ఇంట్లో లేదు. అమ్మ నేనే తప్పుగా మాట్లాడలే, నాకు తెలిసిన విషయం చెప్తున్నా. రాజేంద్ర రెడ్డి కోడలు ఈరోజు ఇంట్లో లేదు. ఏమే ఆ మనిషి కూడా ఏదో ఒకటి చెప్పుకుంటుంది, రికార్డ్ చేస్తుంటుంది. అది పోయి కొడుకు వినిపించుంటాడు. అవునమ్మా, కోడలు ఫోన్ రికార్డ్ చేయకపోతే కోళ్ళు ఆడిపోద్దే. రికార్డ్ చేసినాడు రాజేంద్ర రెడ్డి, ఒక బ్రోకరు, వాడు ఒక జోకరు. అన్న దండం పెడతాడు, ఈడొచ్చి విజయసాయి రెడ్డికి దండం పెడతాడు. 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఊర్లో మా అన్నయ్య గెలుస్తాడు, మా అన్న తప్ప ఎవరూ లేడు, నేనేడ పోటీ చేయాలా, అన్నం తప్పిద్దామని ట్రై చేసినాడు. అన్న మీద అది ఇది పెట్టేసి మా అన్నం దింపాలా, ఇలాంటి ఎదవెందుకు అసెంబ్లీ పోతాడు, అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా, ఆడవాళ్ళు ఎందుకు నిలబెడతాడు, ఆడవాళ్ళు ఎందుకు ఇంట్లో కూర్చొని ఏదేదో చెప్పినాడు. ఆ మహామణి చెప్పిన ఆడియోనే కదా ఉందా? సిగ్గులేదు మీకు? నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు కాదు, ప్రసన్న కుమార్ రెడ్డి నాన్న నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అని చెప్పించుకునే స్థాయిలో మీ ఇద్దరు ఆదములు ఉన్నారా? ఎంత దిగజారిపోయినారు. ఏమ్మా మీ ఇళ్ళలో కూడా ఆళ్ళోడు ఉన్నారు. ఏం ప్రసన్న కుమార్ రెడ్డి వైఫ్ గారు, ఏమ్మా రాజేంద్ర రెడ్డి గారి వైఫ్ గారు, మీరు వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితులు ఏ రోజు రావా? మీకు ఉండాలి కదమ్మా. మీరు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఆ ఇంటికి ఈరోజు సంసారాలు చేస్తున్నాలే కదా. రే తప్పురా రాజేంద్ర, తప్పురా ప్రసన్న, మనకి ఆడబిడ్డలు పుడుతున్నారు, మనము పెళ్ళిళ్ళు చేస్తాం, మనకి అల్లుళ్ళు వస్తారు, సిగ్గు చేటు. రేపు మనం కలుసుకున్నా ఏదో ఫంక్షన్కి పోయినా గౌరవంగా మాట్లాడాలి, హద్దులు దాటకూడదు, హుందాగా ఉండాలా, స్థాయి దాటకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈయన ఈ ఆడియో పట్టుకొని సొంత అన్నే రాజేంద్ర రెడ్డి కాళ్ళు పట్టుకొని నువ్వు రారా, నీకు దండం పెడతాను, నీ దగ్గర ఏదో ఉందంట, విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్దాంరా, వాడు వచ్చాడు రా నా బట్ట, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయిరా, విశాఖపట్నంలో కొండలు బగలు కొట్టినాడు రాడు, డబ్బులు ఉన్నాయిరా, చల్లతాడురా అంటే 5-10 కోట్లు తీసుకొని ఇలా కూర్చున్నారా ఆ ముగ్గురా. మీరు చూడండి, ఆ A2 K2 డూప్లికేట్ది మీరు కూడా తీసుకుంటారు వీడియో. ఒక్కడి మొహంలో వెలుగు ఉండదు, ఒక్కడి మొహంలో తేట ఉండదు, ఒక్కడి మొహంలో ఒక తేజస్సు ఉండదు, ఒక వశస్సు ఉండదు. ఏంటంటే టైం అయిపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఇంకా కొన్ని కొండలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని ధ్వంసం చేయలేము. ఎట చేయాలా ఏంది ఈ పరిస్థితి? ఈయన తీసుకొని వచ్చిన 5 కోట్లు పెట్టి ఈడేమన్నా మనకు ఉపయోగపడకపోతే 5 కోట్లు పోకపోగా ఈ టైం వేస్ట్. రేపు నేను ఈ పనులు ఏం చేయాలా? ఆలయాలను ఎట్టకోల్చాలా, ఈ కొండలను ఎట్ట కరిగించాలా? మొన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు, వాళ్ళ ఫ్రెండు మా చెల్లెలి పెళ్ళికి రారా అన్న. సరే ఎక్కడ అంటే మా ఊరు పక్కన కొండ ఉంటుంది, అక్కడి నుంచి రైడ్ తీసుకోండి అంట. ఈ 2 రోజులు ఆలస్యంగా పోయి అక్కడ ఫోన్ చేస్తే మరి కొండ లేదనంటే వాడు ఎత్తుకుపోయినాడు రా కొండ. రాత్రి లక్ష జేసీబీలు వచ్చినాయిరా, టకాలు ఎత్తుకొని పోసుకొని కొండే లేదంట, కొండలే లేవు, కొండలు మొత్తం కరిగిపోయినాయి. ఈయన్ని పెట్టి ఆయన ఫిడేలు వస్తున్నాడు పక్కన, ఎవరు ప్రసన్న కుమార్, చూసావా నా వీడియో చూసావా? ఇటు పెట్టుకొని అంటే తమ్ముడు బలమైన మనిషి దొరికేశాడు. నీ ఇంట్లోనే మీ ఇద్దరు ఒరిజినల్గా వీళ్ళిద్దరు చెరువు పార్టీ పెట్టుకోవచ్చు, వీళ్ళిద్దరు వీళ్ళకే పడదు, వీళ్ళే 2 పార్టీలు పెట్టుకొని వీళ్ళే కొట్టుకొని చావచ్చు. ప్రశాంత్ రెడ్డి గారు ఎంత హుందాగా మాట్లాడతారు, అన్నా 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 అని మాట్లాడుతున్నారు కదా. నువ్వు ఎట్టుండాలా, ఎలా ఉండాలా? నీ కోడలు ఎందుకు వెళ్ళిపోయింది? నీ మనోడు ఫోన్ రికార్డులో దిట్టంట, యాప్లు నేర్చుకుంటాడంట. ఇతను నిద్రపోతున్నా కూడా ఎలా రికార్డ్ అయిపోవాలా, రింగులైనా ఎలా రికార్డ్ అయిపోవాలా, ఇట్లా సంసారం నాశనం చేసుకున్నాడు. ఈరోజు విజయసాయి రెడ్డి ఇచ్చిన కుడితి నీళ్ళు దాగి ఏందో అట్టా ఇట్ట వాళ్ళకి అట్లేదు ఇట్లేదు అంటున్నాడు. సరే
వాళ్ళ బతుకులు ఎంత నీచాతి నీచమైందనేది మీకు తెలుసు. ప్రెస్గా మీరు అందరినీ సమానంగా చూడాలి కాబట్టి నేను బతిలాను. రెండోది, వీడాడ కొన్ని పేపర్లు చూశానమ్మా, ఆ పేరు మళ్ళీ నిర్మలమ్మ. నేను 2 ఫోన్లు చేశాను కొవ్వూరికి. అలా ఆ మనిషి పరిస్థితి ఏంటంటే అంటే, ఓయమ్మ ఈ పేపర్లంతా అయ్యే వాసన కంపు, ఆవిడ బతుకు. నాయన ఇటు పెట్టు, అబ్బా బా 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 ఇక్కడ పెట్టు. మళ్ళీ నిర్మలమ్మ స్పోక్ పర్సన్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుంచి స్పోక్ పర్సన్. అంటే ఏదన్నా నిర్ణయాలు ఆవిడకి ఇస్తారు, మాట్లాడమ్మా వాదించమ్మా అని. ఈ హైకోర్టు లాయర్కి ఇస్తారు, సిగ్గుమాలిన మనిషికి ఇస్తారు. ఈరోజు నువ్వు ఒక ఆడ మనిషి అయ్యి ఉండి ఒక ఆడ మనిషి గురించి మాట్లాడిందా లేదా? ఈరోజు ఆవిడకి కూడా అంట పిల్లకాయలు ఉండారంట. నేను ఇందులో ఒక్క పేపర్ తీస్తే ఆ పిల్లకాయలు ఏ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలా? ఇందులో నేను ఒక పాయింట్ మాట్లాడితే నీ పిల్లకాయలు ఎవరితో పోయి ఆడుకోవాలా? ఇందులో నేను ఒక పాయింట్ చెప్తే నీ పిల్లకాయలకి పెళ్ళిళ్ళు ఎట జరుగుతాయి? డబ్బులు ఇస్తే కక్కుర్తి పడి ఏమయ్యా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ నిర్మలమ్మనే స్పోక్ పర్సన్గా పెట్టారంటే జాలి వేస్తుంది మీ మీద. ప్రశ్నలకు కూడా మీకు కూడా చాలా విలువైన సమయం అబ్బా. మేము ఏదైనా మాట్లాడితే మీకు ఏదో మంచి అవుట్పుట్ దొరకాలా, మాట్లాడేది రిపీట్ కాకుండా మంచిది మాట్లాడాలా. ఆ మనిషికి ఏముందని ఆ మనిషిని పట్టుకో స్పోక్ పర్సన్ పెట్టారా? ఇది కదా దిగజారుడుతనమా? ఆవిడ గురించి అడిగితే ఓయమ్మ చూడు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి. దీన్ని ఆత్మకథగా తీయాలంటే 600 కోట్లు అవుతుంది. ఎన్నెన్నో విధ్వంసాలు ఉన్నాయి, ఎన్నెన్నో మహాసాధ్వి మహాపతివ్రత ఒక చరిత్ర నేను దాచిపెట్టుకుంటా. నాకు ఇది కావాలి. ఆ మనిషి యొక్క గొప్పతనం వింటుంటే ఒక్కడు చెప్పిన తర్వాత ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదనిపించేసింది. ఆ మనిషి స్పోక్ పర్సన్. ఆవిడ వచ్చేసి ఎదురు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంది. నువ్వు ఒక అమ్మవే కదా, నువ్వు బిడ్డను కనేటప్పుడు 9 నెలలు ఒక బిడ్డని లోపల మోసుంటావు కదా, నీకు సిగ్గులే మాట్లాడేటప్పుడా? ఎదురు ఆడవాళ్ళు కూర్చోమంటప్పుడు నీకు సిగ్గులేదా? నీ గురించి నేను మాట్లాడతాను, నీ పిల్లకాయలు పెళ్ళిళ్ళు అవుతాయా? నీకు పద్ధతి ఉందా, పాడుందా? నోటికి వచ్చిందంటే మాట్లాడుతూ ఉండవు. ఏడ వరకు నీ పద్ధతి ఒక హద్దుంది అక్కర్లే. ఏదో నేనంట అవలక్షణం అన్నానంట. విపిఆర్ గారు పక్కన కూర్చొని అన్నానమ్మా, వెంకటేశ్వర నేను అన్నాను అవలక్షణం అన్నానంటన్నా. దానికి మీ ఓడే ఇలా అన్నాడు అంటుంది. విపిఆర్ గారికి సంబంధించింది అవలక్షణం కాదు, అది నా తప్పే. అది వైసీపీ వాళ్ళని పెట్టాలి. అవలక్షణం అనేది అది వైసీపీ వాళ్ళ ట్రేడ్ మార్క్ లైసెన్స్, అది పేటెంట్. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారంటే అతను చూసారా అవలక్షణం అని అన్నారు చూడు, అది మీరు గుర్తుపెట్టారు ఆ రోజు. అది మాది, అది మా సొంతం. విపిఆర్ గారు గొప్పోడు, ఒక చరిత్ర నిలిచిపోయే వ్యక్తి, మహా మనిషి, మహానేత. ఎంత పడితే అంత డబ్బులు చంద్రబాబును కోరుకుంటాడు. ఆయనకి అవలక్షణం ఎట్టంటారు? ఆ గాడిద నన్ను తిట్టి అది మాది కదా, A2 గాడిది, K2 గాడిది, డూప్లికేట్ గాడిది, మహాసాధ్వి మహాపతివ్రత నిర్మలమ్మద కదా అంటే నాకు అప్పుడు అనిపించింది అది వాళ్ళదయ్యా, మంద కాదు. ఇప్పుడు నా నెల్లూరు పెద్ద చేపల పులుసు అది నా పేరు మీద ఉంది, ఇంకోటి కొట్టిలేదు, అది వాళ్ళదంట. అంటే మేము కొండలు కూల్చేస్తాం ఒక అవలక్షణం, తిరుమల నాశనం చేస్తాం ఒక అవలక్షణం. మేము ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ వాళ్ళు తీసేస్తారు కదా ఎవరిని, వాలంటీర్ని, దాని గురించి కూడా చెప్తా ఓపికగా. మళ్ళీ సచివాలయం దగ్గరికి వెళ్ళి మనుషులు చచ్చిపోయేదాకా హింసిస్తున్నాం, అదొక అవలక్షణం. అవలక్షణం అంటే దుర్మార్గ పనులు. అది విపిఆర్ గారికి నేను అనడం అనేది మర్చిపోయి అంటే వాళ్ళు దాన్ని నిజం చేసుకున్నారు. అది మా పద్ధతి, అది మాది నాయన, మీ కాళ్ళు పట్టుకుని ఇచ్చేస్తున్నాం ఈరోజు. అవలక్షణాలన్నీ కూడా వాళ్ళనే తీసుకోమను, అన్నీ చేసుకోమని చెప్పు. మేమంతా స్థానికంగా లేని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాం. ఈ మహాసాధ్వి అంటుంది, మహాతల్లి అమ్మ తల్లి. నేను ఒక మాట మాట్లాడుతున్నానమ్మా, నా తోబుట్టువు, నా సోదరి, నా అక్క శ్రీరెడ్డి నా గురించి బండబూతులు తిట్టినా కూడా నేను తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడినా. నన్ను, నా కుటుంబాన్ని తిట్టింది, ఒక్క మాట కూడా నేను ఇలా మాట్లాడినప్పుడు ఏ మైకులు తీస్తే మీరు రారా అన్నీ అనింది. ఇన్నన్నా నేను ఆడమనిషిని అనకూడదు, నేను అనకూడదు, తప్పు, అనకూడదు, తప్పు. వాళ్ళే తెలుసుకుంటారు లేదా తిట్టుకుంటూ పోతారు అంతే. ఒక్క మాట అయినా ఇదే ప్రెస్ మీట్ పెట్టి నా చెల్లిని, నా తోబుట్టుని నేను ఒక్క మాట శ్రీరెడ్డిని అన్నానన్నా. నేను అన్నప్పుడు నేను ఎంత గొప్పగా ఉన్నాను, నువ్వు ఎలా మాట్లాడతావు ఆడవాళ్ళ గురించి? అది పద్ధతి కాదు కదా. నీ ఇంట్లో ఆడవాళ్ళని దోచుకున్నాడా, ఇంకోటి చేసుకున్నాడా? దోచిందంతా నిన్ను, అంతా దోచుకుపోయారు. ఇంకేముంది ఆడ దోచుకోకుండా ఉండడానికి? అయ్యా నాయన నాకేం అర్థం కాదు, అట్లా క్షమించాను కోరుకోవడం. ఈ మధ్యకాలంలో నేను మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే, దయచేసి ఇక్కడ
ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీకి మీరు కూడా మద్దతు ప్రకటించండి, నేనేం కాదనట్లే. ఇంకా విపిఆర్ గారి గురించి నేను ప్రతిసారి చెప్పక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ ఫౌండేషన్లో విపిఆర్ ఫౌండేషన్ డీటెయిల్స్ ఆఫ్ ఫార్మర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అని ఉంది. ఇవన్నీ కూడా వాటర్ ప్లాంట్లే అమ్మ, అమృతధార వాటర్ ప్లాంట్లు. ఫస్ట్ యాడ్ స్టార్ట్ అయింది ఇది వెంకటేశ్వరపురం ఐటీఐ కాలేజీ నుంచి స్టార్ట్ అయితే, నీకు ఇంకో కామెడీ ఉంది దీంట్లో తెలుసా, గంగపట్నంలో ఉంది, జగదేవపేటలో ఉంది, తర్వాత వచ్చేసి లాస్ట్లో ఆ మహానుభావుడు ఊర్లోనే ఉంది ఆ స్వామి. ఆయన కూడా మన నీళ్లు ఆయన నుంచే తెప్పించుకోవడం, ఆయన తెలియదు ఆ విషయం. పెద్ద కొండూరులో ఉంది. ఇలా అన్నీ ఉన్నాయి. ఈడ గమ్మత్తు ఏంటంటే అన్న, ప్రకృతి ఎంత ధైర్యం చేస్తుందంటే మనిషిని. నాకు నవ్వి చచ్చిపోయినా. యారంటే తాళ్ళపూడి అని ఉందన్న, ముత్తుకూర మండల్ తాళ్ళపూడి అని ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉందని రాస్తుంది. కానీ 1-2 నెంబర్లు వేస్తే దానికి 108 అని వచ్చింది, 108 అని వచ్చింది. ఇది దైవ సంకల్పం, మనం కావాలని వేయలే. నవ్వి చచ్చిపోయినా. 108 అంటే అతని వికృతి చేష్టలకు అంబులెన్స్ ఎప్పుడు అక్కడే కుయ్యి అని తిరుగుతూ ఉండాలి ఆ మనిషి. డబ్బులు ఉన్నాయి, సొంత తమ్ముడు గునేద్దాం, ఊళ్ళో వాళ్ళని గునేద్దాం అంటే ఇట్టే ఉంటుంది. ఇంకోటి ప్రత్యేకంగా జనాలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది మంచి పాయింట్ మాట్లాడుతున్నా. ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చే ముందు 1 నెల, నెలన్నర, 2 నెలల ముందు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది. ముఖ్యమంత్రి ఆపద్దారు ముఖ్యమంత్రి అయిపోతాడు. అప్పుడు ఎలక్షన్ కమిషను ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కడు, మనం ఎందుకు చదువుకుంటామంటే మంచి చెడు భేదాలు తెలుసుకోవడానికి, మంచి చెడు ఏంటి అని మన కుటుంబాన్ని చెప్పుకోవడానికి. బీటెక్ చదివినా, బీసీఏ చదివినా, నువ్వు వెళ్ళి బీకామ్ చదివినా, సిఈసీ చదివినా, హెచ్ఈసీ చదివినా, నువ్వు రేపు వచ్చేసి నువ్వు ఏదైనా రాసుకో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నిజం తెలుసుకొని నీ కుటుంబానికి చెప్పు. ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ కోడ్ని విధిస్తుంది. ఎలక్షన్ కోడ్ విధించిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు సుస్థిరంగా ఉండేటి, స్థిరత్వంగా ఉండే ఎవరైతే ఎస్పీలు ఉంటారో కూరుకుపోయి వాళ్ళని బదిలీలు చేస్తారు. కొంతమంది గవర్నమెంట్ అధికారులను బదిలీ చేస్తారు. అదే భాగంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి గవర్నమెంట్కి సంబంధం లేకుండా ప్రైవేటీకరణలో ఉండేటువంటి జనాలకి అతి దగ్గరగా ఉండే వాలంటరీ వ్యవస్థను కూడా ఈసీ తొలగించడం జరిగింది, తొలగిస్తుంది కూడా. ఎందుకంటే ఇప్పుడుండే ఎలక్షన్స్లో కొన్ని మాటలు చేరువేయచ్చు, డబ్బులు సంబంధించి ఏదైనా కూడా డైరెక్ట్గా వాళ్ళ అటాచ్మెంట్ ఉండకూడదు. అంతేందుకు గవర్నమెంట్ అధికారులే క్యాంపెయిన్ జరిగేటప్పుడు ఉండకూడదు, ఉండొచ్చా? క్యాంపెయిన్ జరిగేటప్పుడు గవర్నమెంట్ అధికారులు కానీ గన్మ్యాన్లు కానీ ఎవరైనా దానికి సంబంధించిన ఎవరైనా అక్కడ ఉంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తారు. అలానే వాలంటీర్లు తీసేసినారు. చంద్రబాబు నాయుడు చేతిలో ఉండదమ్మా, గ్లాసు చేతిలో ఉండదు, బీజేపీ చేతిలో ఉండదు. ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ కాదు. ఇది అందరినీ తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ మనిషి ఏమో నాటకాలు ఆడినాడంటే వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు నాయుడే తీసేశాడు. ఈరోజు ఒకటి చెప్తున్నా, సొంత బాబాయినే గొడ్డలతో నరికించిన నువ్వు అవినాష్ రెడ్డిని పట్టుకోవడానికి సిబిఐ బలగాలు ఆ ప్రదేశానికి వెళ్తే కాపు కాస్తే గస్తీ కాస్తే అతన్ని జైలుకు తీసుకెళ్ళనీయకుండా కాపాడిన నువ్వు వాలంటరీ వ్యవస్థను కాపాడుకోలేవా? గొడ్డలతో నరికిన అని తెలుస్తుంది. సిబిఐలు పడిగాపులు పడినా కూడా నువ్వు అవినాష్ రెడ్డిని జైలుకు పంపించలేకపోయినావు. అంటే నువ్వు పంపించలేకపోయినావు కాదు, సిబిఐలు వచ్చి గస్తీ కాసినా కూడా చేయి పట్టుకొని తీసుకెళ్ళలేకపోయినారు. అంటే ఎన్నో ప్లాన్లు వేసి కాపాడు నువ్వు. నా సొంత బిడ్డలు వాలంటీర్లు అంటే నాకు ఇష్టం అన్నావు కదా, వాళ్ళు నువ్వు కాపాడుకోలేవా? ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేస్తున్నావు కదా, దానికి ఏం చేసినాడు? ఈ వాలంటరీ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఈ ముసలోళ్ళు ముతకోళ్ళు పింఛన్కి ఎవరైతే వస్తారో మీరు వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా? నేనేం చేయను, చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితి కల్పించినాడు, నా వల్ల కాదు, నేను గొప్పవాడినేనమ్మా, నేను చాలా మంచి లక్షణాలు ఉన్నవాడిని, నేనేం చేయాలి? సచివాలయం. ఆ సచివాలయంకి పాపం ఎవరు పింఛన్లు తీసుకుంటారు? వృద్ధులే కదన్నా. వాళ్ళు పోయి ఆడ పడిగాపులు పడి ఆ ఎండకు తట్టుకోలేక, ఒక సోడాకి డబ్బులు లేక, ఒక మజ్జిగ ప్యాకెట్కి డబ్బులు లేక, ఒక వాటర్ బాటిల్కి డబ్బులు లేక ఏరే గ్రామాల నుంచి ఆడికి పోయి ఆడ కళ్ళు తిరిగి మొత్తం డ్రామానే పంపిస్తాడు. అందరూ నిలబడ్డట్టు చేస్తాడు, లోపల మూసేస్తారు. కాకపోతే ఇంత గొప్ప మూసేస్తారు. వీళ్ళు అడితిరిగి కళ్ళు తిరిగి పడిపోయి వడదెబ్బ తగిలిన తర్వాత ఎలా మనుషులనే పంపిస్తాడు. పంపించి చూసారా ఏం జరిగిందో? అందులో చాలామంది చచ్చిపోయిన కూడా ఉన్నారు. ఇదంతా ఇతని డ్రామా, ఇతను కావాలనే చేస్తున్నాడు. సచివాలయాల దగ్గర చచ్చిపోయే జనాల లిస్టు మనం చూపిస్తాడు. ఇతను కావాల్సింది ఏంటంటే మనుషులు చచ్చిపోలేకపోతే సొంత బాబాయినే గొడ్డలతో నరికించినావు,
తల్లిని ఇద్దరు చెల్లెల్ని బయటపడేసినావు. అలాంటిది నీకు సచివాలయాల దగ్గర మనుషులు చచ్చిపోతే సానుభూతి ఉంటుందంటే నేను నమ్మను. నీకు ఎవరి మీద ప్రేమ ఉండదు. అధికారం, అహంకారం, అధికార దుర్వినియోగం, అధికార ఆకాంక్ష ఇవన్నీ అడ్డు పెట్టుకుంటాడు. మళ్ళీ ఈ మధ్యలో ఒకటి చేశాడు. నువ్వు నెల్లూరులో జరుగుతుంటే సభ అనంతపురం నుంచి వస్తారు. నాకేం అర్థం కాదు. ఒకరోజు చిత్తూరు నుంచి వస్తున్నారు, చిత్తూరులో జరిగితే కడప నుంచి వస్తారు. ముందు పోస్తాడు, గవర్నమెంట్ బస్సులు పెడతాడు. వాళ్ళు తాగి ఆంధ్ర ముందు కదా, కొంతమంది ఆడే కుప్పకూలిపోతున్నారు. 50 మందిని పెడితే 10 మంది సభకు వస్తున్నారు. అది ఇంకా తలకాయ నొప్పి అయిపోయింది వాళ్ళకి. ఆ ముందు బాగలేకపోయా, ఆ ముందేమో ఏందో అది పెద్ద తలకాయ నొప్పి అయిపోతూ ఉండదు. పోతా ఉంటాడు, అలా వెళ్తూ ఉంటుంది బండి. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఒక దివ్యాంగుడు జగనన్న జగనన్న అంటూ ఉంటాడు. ఈయన బస్సులోంచి చూసి ఇటు చూసి ఆపు, చల్లని దీవెనలు ఉండాలి, ఆపు అంటాడు బండి. ఆపిన తర్వాత దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకు? ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ని పెట్టింది ఇతనే, ఆ దోక్కొని రమ్మని చెప్పింది ఇతనే, బండి ఆపమని చెప్పేది ఇతనే, దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టేది ఇతనే. ఇంతకుముందు ఏ రాజకీయ చరిత్రలో కూడా అన్నిటినీ ఇతను సెట్ చేసింది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో లేదు. ఒక అతను వెళ్తా ఉంటాడు, గండాలు తోసేస్తుంటారు, గండాలు చెప్తాడు తోసేయండి అంటాడు. తోసి అక్కడ పడిపోయే లోపల చల్లని దీవెలు ఆపన్నా బండి ఆపన్నా అంటాడు. గబగబా పోతాడు. ఏంది నీ సమస్య అంటాడు. కింద కూర్చునేస్తాడు. ఇట్ట అన్ని కెమెరాలు చూస్తాను తెగ నటిస్తాడు. ఆఖరికి ఆ వచ్చిన పిల్లోడు కూడా వీళ్ళు పెట్టిన పిల్లకాయలే, ఓళ్ళే దోస్తారు. ఆ వచ్చిన పిల్లకాయలు వీళ్ళు మనుషులే. ఈయన బండి దిగుతాడు. నీ అమ్మ ఇది ఏందయ్యా ఈ కర్మ ఈ రాష్ట్రానికే. కింద గ్రీన్ మ్యాట్ వేస్తాడు. గ్రీన్ మ్యాట్ అంటే మీకు అంత అవగాహన లేకపోతే, గ్రీన్ మ్యాట్ అంటే గ్రీన్ కట్ చేస్తే ఎంటీ వస్తుంది. ఆ ఎంటీ ఇవన్నీ తీసుకుని కూడా ఆడ పెట్టచ్చు. మనం ఈ ఫోటో తీసి దాంట్లో యాడ్ చేయొచ్చు. ఎప్పుడు ఈ విధంగా జరగల. హిప్నోటిజం చేస్తున్నాడు జనాల్ని, పద్ధతులు మారుస్తున్నాడు, మనుషుల్ని నాశనం చేస్తున్నాడు. ఎవరు వచ్చినా సరే ఒకటే పద్ధతి ఏంటంటే, ప్రసన్న సౌమ్యుడు, ₹1 కూడా డబ్బులు లేనివాడు, ఆయన మీద దేవుడి చల్లని ఆశీస్సులు ఉండాలంటాడు. సౌమ్యుడు అంటే ఎందుకంటే అమ్మ, ప్రసన్న మీ వరకు ఏదో మీ ఇంటి వెనక ఏదో కొండ ఉందన్నా, దాన్ని ఎత్తేద్దామా, ఎత్తేద్దామన్నా సౌమ్యుడు. తిరిగి మాట్లాడితే ఎవరు ద్వేషించే వాళ్ళు సౌమ్యుడు అంటారు. అంటే ఏంటంటే సౌమ్యుడు అంటే ఏంటంటే, ప్రసన్న సౌమ్యుడు అంటే కొండలు ఎత్తేద్దాం, దేవాలయాన్ని నాశనం చేసేద్దాం, మనుషుల్ని చంపేద్దాం, సచివాలయం దగ్గర ముసలాన్ని ఇబ్బంది పెడదాం అంటే దాన్ని తిరిగి మాట్లాడేమో చీలిక, మంచిగా ఉంటే చేరిక. వాళ్ళందరినీ పెట్టుకొని ప్రతి ఒక్కరిది కిలివేటి సంజీవన్న నోట్లో నాలుగు లేని మనిషి సౌమ్యుడు. సూళ్ళూరుపేట తడ దగ్గర మొత్తం ఇసుక పోయింది. ఇసుక ఎంత ఎత్తినా కూడా అన్నకంత వెళ్ళిపోవాలయ్యా. అన్న అక్కడ కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకుంటాడు. ఈరోజు ఎన్ని టన్నులు ఇసుక పోయింది, ఈరోజు ఇసుక మాఫియా ఎంత జరిగింది, ఇసుక దందా ఎంత జరిగింది, ఇదంతా ఏం జరుగుతుంది. లక్షల కోట్లు సంపాదించి లక్షణంగా ఎదగాలన్నది అతని తపన. ఈ ఒకటే చెప్తున్నా, మనం అందరం చదువుకున్నాం. ఈరోజు ఇంకో మాట చెప్తున్నానమ్మా చివరగా. ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కార్యవర్గం కావచ్చు, ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళ భార్యల్ని కూతుర్ని నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక రోజు మీరు పార్టీ మారక తప్పదు వైఎస్ఆర్సీపీ నుంచి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. ఆ రోజు కూడా మీ భార్యల్ని మీ కూతుర్ని అదే వైఎస్ఆర్సీపీ ఒక్క రోంత కూడా కనికరం లేకుండా నీచాతి నీచంగా మాట్లాడతారు. చదువుకున్నారు, దయచేసి మీరు లక్షల ఫీజులు కట్టి చదువుకున్నారు. ఎందుకు? మంచి చెడు, కామన్ సెన్సు, పద్ధతి పాడు, నాలెడ్జ్, ఎవరితో ఎలా ఉండాలి, డిసిప్లిన్ నేర్చుకోవడానికి చదువుకున్నారు. అందులో కూడా ఎలక్షన్ అనేది, ఓటు హక్కు అనేది చాలా న్యాయబద్ధమైంది. ఆడవాళ్ళని నీచంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఓటు ఎవరికి వేయాలనేది. విపిఆర్ గారు ఎంత చేశారు అన్నది నేను చెప్పాను. ఆయన ఏమీ లేనప్పుడే చేశాడు. పదవులు ఆయనకి అలంకరణ కాదు, పదవులకి ఆయన అలంకరణ. వాళ్ళిద్దరూ కోవూరులో ఈరోజు మేము వెళ్ళాము. మొన్న ఇసుక వెళ్తే రానంత జనాలు. నేను కొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, అన్న నువ్వేం రాబలేదు పోనా, మళ్ళీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతారా, మేము వేసేస్తాం పోగొట్టు. నీకు దమ్ముంటే రాజేంద్ర, ఒరే డూప్లికేటు కేటు ఏటు, నేను ముగ్గురికే సవాల్ ఇస్తున్నా. మీకు దమ్ముంటే ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను వస్తా, మీ అన్న కేటు తరపున డూప్లికేట్ అయినా నువ్వురా, మన ఇద్దరు ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. మా అన్న కోవూరులో గెలుస్తాడు అనే నమ్మకం నీకుంది అని అంటే నేను సంతకం చేస్తా. ఇద్దరు సంతకం చేసుకుందాం. మీ అన్న గెలిస్తే నేను కంఠం కోసుకుంటా,
నేను గెలిస్తే నువ్వు కంఠం కోసుకుంటావా? నువ్వు ప్రెస్ మీట్ పెడితే నేను కంఠం కోసుకుంటా అంటావని నేను ఆశిస్తున్నా. అగ్రిమెంట్కి మేము అందరం వస్తాం. మీ అన్న గెలుస్తాడు అని నువ్వు అగ్రిమెంట్ చేస్తే, మీ అన్న గెలిస్తే నేను కంఠం కోసుకుంటా. ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే నువ్వు కంఠం కోసుకుంటావా? గ్రామ దరిద్రుడా, అష్ట దరిద్రుడా. లైవ్ డిబేట్కి జన సైనికులు, నేను, టీడీపీ కార్యవర్గం, బీజేపీ అధినేతలు మొత్తం అందరం వస్తాం. వాళ్ళు, నేను చెప్తున్నా దైవ సాక్షిగా, వాళ్ళు ఈరోజు పార్టీలో ఎంతమందిని అయితే చేర్చినారో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు కూడా? ఓకే డన్. ఈరోజు పార్టీలో ఎంతమందిని అయితే నమ్మి చేర్చినారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు నమ్మకంగా చూసుకుంటారు. 10 రూపాయలు డబ్బులు ఇస్తారు. వాళ్ళు చూడని డబ్బులు కాదు. ఈ అష్టదరిద్రులాగా విజయసాయి రెడ్డి దగ్గర డబ్బులు తీసుకునే స్థాయి కాదు. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆది దంపతులు, అష్ట దంపతులు చెప్పిన గ్రామ యదవులు. ఈ మనిషి ఈరోజు అతను, అవును ఎవరికైనా పదవి ఉండాలి, పదవి ఆశ ఉండాలి, పదవి ఉండాలనేది ప్రతి ఓడికి ఉంటుంది, సర్పంచ్కి ఉంటుంది, జడ్పీటీస్కి ఉంటుంది. కానీ మినిమం విలువలు మనం మర్చిపోకూడదు. నేను ఇందాక చెప్పిన నా సోదరి శ్రీరెడ్డి గురించి నేను ఒక్క మాట మాట్లాడాల. నన్ను బండ బూతులు తిట్టింది, నేను మాట్లాడను. రేపు మళ్ళీ అన్నా నేను మాట్లాడను, ఎల్లుండి అన్నా కూడా నేను మాట్లాడను. మహాసాధ్వి నిర్మలమ్మ గారు గురించి కూడా నేను మాట్లాడాలి. ఇదిగో ఇవన్నీ అయ్యాయి. మొత్తం ఒకడికి ఫోన్ చేస్తేనే ఇంత చెప్పినాడు, మొత్తం కంపు ఆవిడ జీవితం అంతా. సరే మనం ఎన్ని మాట్లాడుకో, పర్ఫ్యూమ్ కొట్టినా కూడా ఏం పోలా, అది అవన్నీ మనకు అనవసరం. ఒకటే చెప్తున్నా రాజేంద్ర, నువ్వు మీ అన్నతో గూకో, చెరుగు పార్టీ పెట్టుకోండి, మీరు ఎప్పటికే కలిసేది లేదు, ఏమీ లేదు. రికార్డింగ్లు చేసుకొని కోడలు దరిగి కొట్టావు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు చెప్పుకొని మీ బతుకులు నీచాతి నీచంగా ఉన్నాయి. విజయసాయి రెడ్డి దొరికినాడు మీకు, ఇంకా పోయేదంతా అట్టే ఉంటుంది. ఫైనల్గా దయచేసి చదువుకున్న ప్రతి ఒక్కరూ ఒకసారి నా వీడియో చూసి ఇందులో ఒకసారి పర్యవేక్షించండి, ఒక్కొక్కరు విశ్లేషించుకోండి. ఈరోజు మన జనసేన హరిరెడ్డి గారు ఉన్నారు. దయచేసి జనసేన సంబంధించిన కార్యకర్తలు కానీ, కార్యవర్గం కానీ, జన సైనికులు కూడా తప్పుగా అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం పుట్టిన కూటమిది. ఆ రోజు రావణాసురుని చంపడానికి కూడా రాముడికి బలం సరిపోలా, వానర సైన్యం కావాల్సి వచ్చింది. అతన్ని అంతం చేయాలంటే పైపాటి బీజేపీ కూడా దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ముగ్గురు అన్నదమ్ముల్లాగా పనిచేయాలి మనం. అతను మంచోడై ఉంటే ఈ ముగ్గురు మీద మీరు ద్వేషించడంలో తప్పులే. ఇదేంది ఇది, ఎందుకు అంత కడుతున్నారని. అష్ట దరిద్రుడు అతను. పిల్లకాయల చదువులు నాశనం చేస్తున్నాడు. ఒక్కొక్క పిల్లోడు వైఎస్ఆర్సీపీలో రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు, రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు. చదువు సంధిని మొత్తం మాయమైపోయినాయి. అడ్డదిడ్డమైన ముందు ప్రవేశపెట్టాడు. ఆడవాళ్ళకి విలువ లేదు. దేవాలయాలు కూల్చిబెత్త చేస్తున్నాడు. ఇతర మతాలని దూషిస్తున్నాడు. సొంత తల్లిని చెల్లిని పక్కన పెట్టాడు, బాబాయిని చంపేశాడు. ఇవే క్వాలిఫికేషన్స్. కోడి కత్తి సీను ఎయిర్పోర్ట్లో ఏ కత్తితో కొడితే చచ్చిపోతారమ్మా జగన్మోహన్ రెడ్డి? ఇంత చిన్న కత్తితో పొడిస్తే జగన్మోహన్ రెడ్డి చనిపోతాడా? అంత పెద్ద క్యాడర్ ఉంది వాడి మధ్య ఇతను పొడిచి, అది అతని జీవితం నాశనం చేసినాడు. కోడి కత్తి సీను జీవితం నాశనం చేసినాడు. అతను జైలుకి పంపించి బయటకు పంపించేస్తే ఏమనుకుంటారు జనాలందరూ? అంత పెద్ద ప్రాబ్లం చేసినవాడు కూడా ఈరోజు బయట తిరుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంది? ఇతనే పంపించాడు అనుకుంటారు. కాబట్టి అతను లోపలే వదిలేసినాడు, ఇంకా బయటికి రానికుండా. ఆడు పోయి ఏడ్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. గుర్తుపెట్టుకోండి, జన సైనికులు కూడా నేను కాళ్ళు ముక్కి చెప్తున్నది ఏంటంటే, విభేదాలు మనకొద్దు. సీట్లు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒకటే ఉంటుంది. 10-15 ఉండవు అందరినీ మనం సాటిస్ఫై చేయడానికి. దయచేసి ప్రతి విషయంలో, డబ్బు విషయంలో కూడా కావాలి. మన కంపేర్ మనకు తెలియాలి. మనం కార్లు పెట్టుకోవాలి, 10 మంది భోజనం పెట్టాలంటే డబ్బులు కూడా చాలా అవసరం. అంతే తప్ప ఇది డబ్బులు ఒకటే చూస్తుంది నేను అనుకోబాకండి. ఏదైనా పని చేయాలంటే, నేను నడవాలంటే, తినాలంటే దానికి డబ్బులు కావాలి. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి ఓటమికి చాలా అవసరం. ఇది ఈ కూటమి అన్నదమ్ముల్లో చూడాలా. అతన్ని ఇంకొకసారి ఇంకా మన జీవితంలో మాజీ ముఖ్యమంత్రిలానే చూడాలా, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలానే చూడాలా. దీనికి మనం దోహదపడితే మనం బాగుంటాం. నెల్లూరులో వేమిరెడ్డి గారు రాకముందు, వేమిరెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నట్టు చరిత్ర మారిపోయింది. జన సైనికులు అండగా ఉన్నారు, బీజేపీ అండగా ఉంది. మనందరం కలిసి పనిచేసి ఆ రావణాసురుని వధించి మనం గొప్ప స్థాయికి వెళ్ళాలా. ఇది ఈరోజు మనం చెప్పాలనుకుంది. నిర్మలమ్మ ఒకటే మాట అన్నామంట, స్థానికుడు మాట్లాడలేదని. ఏమన్నా నాకు నెల్లూరు స్లాంగ్ నీ అబ్బ నేర్పించాడు. నాకు ఈరోజు అంతా నేను మాట్లాడి నెల్లూరు స్లాంగ్ అన్నా.
మీ అన్నం తిన్నావా, దవడ పళ్ళు రాలిపోతాయి, కోతి మొహం దానా, ఇవన్నీ నెల్లూరు స్లాంగ్. 450 స్కిట్లు చేసిన నిర్మలమ్మ. నీకెట్టొచ్చిందో స్పోక్ నాకు అర్థం కాలే. 450 స్కిట్లు చేశాను, నెల్లూరులో వన్ ఆఫ్ ద మంచి పేరు తెచ్చుకున్నాను. నెల్లూరు చేపల పులుసు పెట్టా, నీ అబ్బ నేర్పించాడు నాకు నెల్లూరు చేపల పులుసు. నిర్మలమ్మ ఎక్కడో వాళ్ళు వచ్చంట స్థానికంగా మాట్లాడుతున్నారంట. గుర్తుపెట్టుకోండి, ఈ పిల్లకాయలు ఉన్నారు, నువ్వు ఒక ఆడ మనిషివి, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు, 10 మందితో మంచిగా మలుసుకో. ఇంకో చోట కలిసినప్పుడు నిర్మలమ్మ గారు అనిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.